రూపం నీ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. బాగా కలిసాను కదరా? బాగా కలిచారు. మా పనివాడు. సర్లే గాని ఏంటి చిన్నపిల్లల్లాగా క్రాకర్స్ కాలుస్తున్నావు? కాలుస్తాను రా, నేను చిన్నపిల్లనే కదా. 16 ఏళ్లేరా. తల తెల్లబెడితే వయసు అయిపోయింది అనుకుంటావా? నో నవ్వు 60. నవ్వు 16 అంటే నవ్వకుండా అయితే 60యా? వేద్దావా? అవును, పొద్దున్న లేస్తే ఏంటి జనాలేంటి అంతమంది ఉన్నారు పొద్దున? ఒరే సన్నాసి, నీకు నేను నిన్నేం చెప్పాను? పొద్దున్న లేచి తలస్నానం చేసుకుని దీపం పెట్టు అని అన్నారు. స్నానదానం చేసిన వెదవి దేవుడి దగ్గర దీపం పెట్టాలి. నిద్రపోతున్న నా తల దగ్గర పెడితే నేను చచ్చిపోయాను అనుకుని అందరూ వచ్చారా? సర్లే కానీ ఇంతకీ మీ మనవరా లేదండి? నా మనవరాలు బంగారం రా. మనవరాలు పెద్ద ప్లానింగే. ఉండవే, ఇప్పుడు ఒక ఆటం బాంబు లాంటిది వేస్తాను. ఊరంతా బెంబేలెత్తాల్సింది. అవునా? పాల్గొన. అరే, నా కళ్ళు కనపట్లేదు, చీకటిగా ఉందేంట్రా? ఏదో కరెంట్ ఉన్నప్పుడు బాగా కనబడ్డట్టు. నువ్వు తీసుకెళ్లి ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. కరెంటు లేదు, ఏమీ లేదు. నా యాదవ ట్రాన్స్ఫారం. నేను పొదుగుకులు టీవీ చూసుకుంటా, నాకు ఇట్లాంటి గోళ్ళన్నీ. టీవీ ఎక్కడ వస్తుంది? అయిందా? బాగైందా? ఎలాగరా, నేను న్యూస్ చూడకుండా ఉండలేను, జబర్దస్త్ చూడకుండా ఉండలేను, టీవీ సీరియల్స్ చూడకుండా ఉండలేనమ్మా. అమ్మమ్మ, నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో అవన్నీ ఈ రోజు ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో నేరుగా నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. ఆ యాక్టర్లు అందరూ వస్తారా? చూడు, వెయిట్ అండ్ వాచ్. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అందరినీ ఆహ్వానించేస్తున్నాం. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. ఏంటి మేడం ఈ రోజు వెరైటీగా మీరు పిలిచారు? ఈవిడ మా అమ్మమ్మ గారు. నమస్తే అమ్మమ్మ గారు. ఈవిడ రష్మి. నాకు తెలియపోవడం ఏంటే? అనుకున్నా. బాబాయ్ హోటల్లో యాంకర్ కదా. కాదమ్మమ్మ గారు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, అప్పట్లో డి. బాబాయ్ హోటల్. రష్మి, ఈ రోజు ఈవెంట్ ఏంటంటే మా అమ్మమ్మకి టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చాలా ఇష్టపడి చూస్తారో అవన్నీ మనం ఈ స్టేజ్ మీద రీక్రియేట్ చేయబోతున్నాం. మరి ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు, అమ్మమ్మ గారు, మీరు వెళ్ళి హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోండి, మీ తన్ని నేను చూసుకుంటా. సరే పద. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మిగతా వాళ్ళు కూడా రావాలి కదా. సో లెట్స్ వెల్కమ్ దెం. ఒంట్లో వేడికే పెచ్చుతోంది నాడికే. ఎందుకు పిలిచారు? ఏ లేదండి, పాడు కరెంటు పోయింది కాబట్టి ఆవిడికి టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే ఇష్టపడి చూస్తారో అవన్నీ మనం ఈ రోజు ఈ స్టేజ్ మీద చేయబోతున్నాం. బాబోయ్, మీరు చెప్పిందే టీవీ ప్రోగ్రామ్ అంత ఉంది. ఎరా, ఎందుకు పోయింది అసలు కరెంటు? కాదండి, ఎవరో ట్రాన్స్ఫార్మర్ మీద బాంబు వేశారు. బాంబు వేసిన ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలా పేలింది? ఎవరో బాంబు వేశారండి పాపం. అయ్యో, ఒక్క నిమిషం. ఏమైంది? అసలు ఎవరో తెలియట్లేదు. ఎవరు రష్మి, ఎవరు అన్నపూర్ణమ్మ, ఎవరు ఇంద్రజ. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆది
టీవీలో వస్తుంటావు కదా, చూస్తాను రోజు రోజు ప్రోగ్రాంలు అన్ని చూస్తాను. ఈ ప్రోగ్రాంలు థ్యాంక్ యూ బామ్మ. నీ బాన పట్ట బావురు గప్ప మొహం దొన్నపోతల్లే టీవీలో సోఫాలో కూర్చుని కనపడుతుంటావు. అంటే బామ్మకి మీరంటే పిచ్చండి, అందుకే అలా తిట్టు. పచ్చి బూతులు తిడుతుంటే పిచ్చి అంటావేంట్రా నువ్వు? వీరెవరో తెలుసా నీకు? వీరా? మమ్మల్ని అందరినీ వాడు వీడు అని వీడిని మాత్రం వీరు మీరు అంటున్నా? వీరెవరు అనుకుంటున్నారు? కళ్ళ చిదంబరం రా, బోల్డన్ని సినిమాలు చేశాడు. కళ్ళు ఎంత కళ్ళు చిదంబరం. నా వయసు ఎంతరా? దీపిక పడుకోనిలాగా లేను. మంచాన పడుకునేలా ఉన్నావు. ఓపిక లేదు కానీ దీపిక. ఐ విల్ గివ్ యూ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఆడించి పాటిస్తా. లాలించి ఉయ్యాలేవా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వీడెవడో పందుల పెంపకం చూడలేదా మీరు? పందుల పెంపకాల సీన్లంతా నేను చూడండి. చూడు, అందులో ఇతన్నే పెంచేది. బామ్మ, ఇంతకీ నీకు ఏ టైప్ ఎంటర్టైన్మెంట్ కావాలి? అసలు వీడెవడరా? వీడిని అసలు ఎప్పుడు చూడలేదని. చూడలేదా? నా గురించి తెలీదా మీకు? అయితే మీకు మొదటి నుంచి నా గురించి చెప్పాలి. వద్దు. ఆడెవడో బాంబు కాలిస్తే ట్రాన్స్ఫార్మర్ పోయింది, నువ్వు చూపిస్తే అదే పోద్ది. ఎవరో చిన్న పిల్లలు ఆ బాంబు కాల్చుంటారు, వదిలే. ఎవరో చిన్న పిల్లలైనా వాళ్ళు నాకు దొరకాలి. రష్మి మ్యామ్, ఆర్టిస్టులు అందరూ వచ్చారు కదా, మరి మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేయండి. మరి మన నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ ఎవరో చూద్దాము. హలో, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీ ఎంట్రీ అస్సలు మధ్యలో మనోడు చిరంజీవి గారిలా కనిపించాడు అబ్బా నాకు. మణికంఠ మన సెటప్ మామూలుగా ఉండదు. అదే హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి లాగా. చూడ్డానికి హీరోలా ఉన్నాడన్నా. హీరోలా ఉండడం ఏంట్రా? హీరోగా సినిమా కూడా చేస్తున్నాడు మనోడు. అవునా? టైటిల్ ఏంటి? హౌస్కి లేదు రెంట్, అంతా ట్రాన్స్పరెంట్ అని. ఈవెంట్ కి చాలా రోజుల తర్వాత వచ్చాను. చూడు, ఇక్కడ ఉన్న బాయ్స్ అంతా నన్నే చూస్తున్నారు. బౌన్సర్లని నేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు నా మీద పడుతున్నావు. ఎంతసేపు వాడి మీద పడకపోతే నా మీద పడొచ్చుగా, నీకు కనపడలేదా? నిజంగా మీద పడితే కనపడవేక. ఈ రోజు టీవీలో బామ్మకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చేయగలిగే సత్తా ఉన్న ఏకైక మహిళ, స్టార్ మహిళ ఆవిడే. ఏం చేయబోతున్నావు ఇంతకి? బామ్మ కోసం ఒక మంచి పాట పాడదామని ఫిక్స్ అయిపోయా. పాడు. అది మన ఇంట్లో రాత్రి ఆ దీపం ఉంది కదా, అలాగే ఉందండి. ఉంచు, అది పనికి వస్తుంది. ఎందుకంటే పాట తర్వాత బామ్మ. నేను పాడాక ఈ పని చెయ్యాలి. ఓకే. ఎనీవేస్, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. నేను అప్పటికే అడుగుతానే ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు అని. విన్నారా?